మార్కెట్ కు పోయి 4 తీర్ల కూరగాయలు తెస్తాం, రేట్లు అడిగి బేరం ఆడతాం, ఆరానికి సరిపడా సంచులు వేసుకొని వస్తాం. ఇక ఆయితరం వస్తే కిలోనో అర్ధ కిలోనో చికెన్ పట్టుకొస్తాం. ఎప్పుడు గదేనా అనుకుంటే ఇంత మటను, కానీ రేటే మస్తు పిరం ఉండే. పైసలు పెడితే పట్నంలో అన్ని దొరుకుతాయి. అట్లా అని కూరగాయలు ఏమైనా ఈడ వండుతున్నాయా? కోళ్ళు మేకలు హైదరాబాద్లో జాతున్నారు, అన్ని ఊర్లకెళ్ళి రావాల్సిందే. అట్లనే గివ్వి సుత సిటీలో సాదే ఛాన్స్ ఉన్నది, సౌలతి లేక గిట్లయింది. మరి షాపా ఎందుకెండినవంటే నీ ఇళ్లలుండే భాగ్యం నాకేడుంది అన్నదట. అట్లనే ఉన్నది మరి పట్నంలో చెరువుల కథ. ఒక్కటంటే ఒక్క చెర్ల సుత చేపలు పెరిగే కోపు లేదట. మరి కుద్దు మత్స్య శాఖోళ్ళే చెర్ల నీళ్లు పరీక్షబట్టి చెప్పిండ్రు. ఎట్లా బతుకుతాయి మరి? ఇండ్లకెళ్ళి పోయే మురికి నీళ్ళు అటేనాయే, కంపెనీలు ఫ్యాక్టరీల నుంచి వచ్చే కెమికల్స్ చెర్లకేనాయే. పట్నంలో 800 చెర్లుంటే చాలా మటుకు కబ్జాలేనట. కడమే ఏమన్నా సక్కగున్నాయా అంటే మొత్తం గలీజ్ నీళ్లే. మొన్నటి దాకా ఇబ్రహీం బాగ్ చెర్ల పెంచేదట, కానీ ఇప్పుడు అండ్ల సుత నీళ్లు ఖరాబ్ అయినాయట. హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ ల పెంచేతానికి పర్మిషన్ లేదు. ఊర్లల్లంటే ఆన్నో ఇన్నో సాదుడు, 4 ఒద్దులకు వట్టుడు, చెరువు లోటు పోయినాక ఊరోళ్ళు షికారీ చేసుడు నడుస్తుంటది. అప్పటి అప్పుడు బట్టి ఫ్రెష్ అగ్వకే కొనుకపోతారు, కానీ పట్నంలో పక్కూర్లకెళ్ళి తెస్తారు కాబట్టి అంతా ఐస్ పెట్టినేనాయే. హైడ్రా వచ్చినాక చెర్లు కుంటలు బాగు చేసుడు నడుస్తుంది, గాని ఇప్పటికిప్పుడు అన్ని బాగా ఊడైతే అయ్యే పని కాదు. ఏదెట్లున్నా భాగ్యనగరం పబ్లిక్ కు ఫ్రెష్ చేపలు తినే భాగ్యం అయితే తక్కువేనబ్బా.